హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మహాపురుషుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతడు ఎవరో కాదు, ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తి. కశ్యప ప్రజాపతి అతిథి దంపతులకు జన్మించినటువంటి ఒక మహాపురుషుడే శ్రీ సూర్యనారాయణమూర్తి. అతిథి తనకు అత్యంత శక్తిశాలి, ధర్మరక్షకుడు, శాంతి సౌభాగ్యాలను ప్రసాదించే ఒక మహాపురుషుని బిడ్డగా ప్రసాదించమని ఆది మధ్యాంతరహితుడైనటువంటి పరబ్రహ్మను కోరింది. తద్వారా అతిథి త్రిమూర్తి ఆత్మకుడైనటువంటి ఒక మహా దివ్య పురుషుని బిడ్డగా పొందింది. అతడు తన గర్భంలో నుండి బయటకు రాగానే దివ్య కాంతి ప్రజ్వలిల్లుతూ దశ దిశలా ప్రచండమైన కాంతులతో వెలుగొందసాగాడు. అతడి ప్రచండమైన తేజస్సుని భరించలేక ఈ బ్రహ్మాండమే అతలాకుతలం అవసాగింది. అది చూసి భరించలేని తల్లిదండ్రుల ప్రార్థన విన్న ఆ దివ్యపురుషుడు శుతిమెత్తని బంగారు కాంతులతో బాలబానుడిగా కనిపించాడు. అతడే శ్రీ సూర్యనారాయణమూర్తి. ఆనాడు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి. ఆ ముహూర్తానికే 7 గుర్రాల రథం ఎక్కి నింగికి ఎగసి అంతరిక్షంలో వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించిన నిరంతర చైతన్యమూర్తి శ్రీ సూర్యనారాయణమూర్తి. తన తల్లి కోరిక మేరకు దుర్మార్గపు రాక్షసులను అంతమొందించి తల్లికి ఆనందాన్ని కీర్తిని తెచ్చి ఆదిత్యుడిగా నిలిచాడు. ఈ ఆదిత్యుడే సూర్యవంశానికి మూలపురుషుడు. త్రేతాయుగం కాలంలో వీరాంజనేయ స్వామికి గురువుగా ఉండి సకల శాస్త్రాలు, సర్వ విద్యలు నేర్పించి గొప్ప విద్వాంసునిగా, గొప్ప జ్ఞానిగా తీర్చిదిద్ది భూలోకంలో ధర్మరక్షణ గావించమని ఆజ్ఞాపించిన ధర్మస్వరూపుడు శ్రీ సూర్యనారాయణమూర్తి. రామచంద్రమూర్తి ఆదిత్య హృదయం పఠించడం ద్వారా రావణ వధ జరిపించి ధర్మాన్ని స్థాపించాడు. ధర్మస్థాపకులైన గొప్ప కుమారులకు జన్మనిచ్చాడు శ్రీ సూర్యనారాయణమూర్తి. ద్వాపరయుగ కాలంలో అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుకు అక్షయ పాత్రను ప్రసాదించి పాండవుల ఆకలి బాధలను తీర్చి కరుణామయుడుగా నిలుస్తాడు శ్రీ సూర్యనారాయణమూర్తి. కీచకుని అత్యాచారాల నుండి తనను తాను రక్షించుకునే శక్తిని ద్రౌపదికి ప్రసాదించి తన మాన ప్రాణాలను రక్షించిన ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణమూర్తి. సూర్యదేవుని ఉపాసన చేసినటువంటి శత్రాజిత్తు మహారాజుకి శమంతకమణి వంటి దివ్య హారాన్ని ప్రసాదిస్తాడు. మానవుని కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఆయువును, ఆరోగ్యాన్ని, మోక్షాన్ని ప్రసాదించగలిగే ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపం శ్రీ సూర్యనారాయణమూర్తి. గగనాకాశమే కాకుండా మానవుని హృదయాకాశంలో నిరంతరం పయనించువాడు. జీవుడు చేసే కర్మలకు సాక్షిభూతమై నిలిచేవాడు. సర్వ సౌందర్య స్వరూపుడు, సర్వ సౌందర్య ప్రదాత శ్రీ సూర్యనారాయణమూర్తి. గగనమండలంలో గ్రహరాజుగా వెలుగొందే సూర్యుడు అన్ని గ్రహాలకు తన దివ్య కాంతి కిరణాల ద్వారా నిరంతరం శక్తిని ప్రసాదిస్తుంటాడు. చంద్రునికి అమృతాన్ని ప్రసాదించి సౌమ్యులు మరియు పితృదేవతలకు ఆహారాన్ని ఏర్పరుస్తాడు. అంతరిక్షంలో కేంద్ర బిందువుగా ఉండి దశ దిశలను నిరంతరం చైతన్యపరుస్తూ బ్రహ్మాండమందు సర్వజీవులకు సూర్యోదయ వేళ బ్రహ్మగా జీవకోటిని చైతన్యపరుస్తూ మధ్యాహ్న కాలమందు మహేశ్వరుడిగా, సాయంత్రమందు శ్రీ మహావిష్ణువుగా సృష్టి స్థితి లయలను ఏర్పరిచే త్రిమూర్తి ఆత్మకుడు శ్రీ సూర్యనారాయణమూర్తి. ఈయన వల్లనే భూలోకంలో క్రిమికీటక దుష్ట జలాలు నశించి అమృత సమానమైన వర్షాలు కురుస్తాయి. ఈయన వల్లనే నిరంతరం ప్రకృతిలో ప్రాణశక్తి ఏర్పడుతుంది. విశ్వమంతటా ఎన్నో అద్భుత క్రియలను ఏర్పరిచే సౌందర్య స్వరూపుడు శ్రీ సూర్యనారాయణమూర్తి. ఈయన సర్వదేవతా స్వరూపుడయి నిరంతరం దేవతలు, దానవులు, గంధర్వులు, మానవులచే కీర్తించబడుతూ పూజలందుకునే ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపం శ్రీ సూర్యనారాయణమూర్తి. ఈ దివ్య మంగళమూర్తి వైభవాన్ని వర్ణించి చెప్పుకుంటూ పోతే మానవునికి ఒక జీవితం చాలదు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. సెలవు.